సొరకాయ అన్నమాట. ఇది పంజాబీ స్టైల్ సొరకాయ కరివేపాకు మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. 4G పేస్ట్ అది వచ్చి 1/2 స్పూను. ఇది ఆవాల నూనె, ఇది వచ్చి 2 స్పూన్స్. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ తాలింపుకి, కొద్దిగా పసుపు, 1 స్పూను ధనియాల జీలకర్ర పొడి, తర్వాత కొంచెం కారం పొడి 1 స్పూను, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి. ఫస్ట్ నూనె హీట్ చేసినాను. ఆవాల నూనె హీట్ చేసి దాని లోపల జీలకర్ర, ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్ వేసినాను. అది కొద్దిగా సాటే అయినాక దాని లోపల ఒక చిన్న ఆనియన్ కట్ చేసింది వేసి, 4G పేస్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసి అది సాటే చేసి, ఇప్పుడు చెప్పిన స్పైసెస్ ఉన్నాయి కదా, పసుపు, కారము, ధనియాల పొడి, ధనియాల జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసేసి మంచిగా స్పైసెస్ కొద్దిగా సాటే చేసుకొని సొరకాయ ముక్కలు అందులో వేసేసి సొరకాయ ముక్కలు కూడా మంచి కలిపి సిమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టేసేస్తే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. ఇది పంజాబీ వాళ్ళు తింటారు. దీన్ని ఏమంటారంటే కద్దు, మన దగ్గర అయితే కద్దు అంటారు మన హైదరాబాద్లో. పంజాబీలో అయితేనేమో దీన్ని లౌకికి సబ్జీ అంటారనమాట. ఆవాల నూనె వేసి చేసుకుంటారు వాళ్ళు కూరలు. నేను కూడా ఇవాళ చేసినాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది, టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. లవ్ యూ ఆల్. తెలుగు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వస్తలేదు, సారీ. లవ్ యూ.